ఇప్పుడు ఒకసారి చూడండమ్మా. ఫిఫ్త్ యూనిట్లో ఇంట్రడక్షన్ చెప్పేసుకున్నాం మ్యాట్రిక్స్ గురించి నిన్నటి వరకు. దానికి సంబంధించిన డెఫినేషన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ మీద మనం సమ్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 1, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ లోపల 135762431 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ లోపల 121539613. ఇది 3x3 మ్యాట్రిక్స్, ఇది కూడా 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ అంటే అర్థం 3 rows 3 columns. 3x3 మ్యాట్రిక్స్ అంటే అర్థం 3 rows 3 columns. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్న డెఫినేషన్స్తో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏకి బీకి అప్లై చేసుకుని ఈ 4 క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ బి, సెకండ్ క్వశ్చన్ ఏ మైనస్ బి, థర్డ్ క్వశ్చన్ 2 into a plus 3 into b, ఫోర్త్ క్వశ్చన్ 5 into a. మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ, క్వశ్చన్లో ఉన్న ఏ వాల్యూ ఇక్కడ వేస్తాం, ప్లస్ క్వశ్చన్లో ఉన్న బి వాల్యూ ఇక్కడ వేస్తాం, స్క్వేర్ బ్రాకెట్ వేసి. ఓకే, ఇప్పుడు ఏకి బీకి ప్లస్ చేయాలి, అదే ఏ ప్లస్ బి. ఏ రోకి ఆ రో ప్లస్ చేయాలి. 1 plus 1 plus 1, 1 plus 1, 3 plus 2, 3 plus 2, 5 plus 1, 5 plus 1, 7 plus 5, 7 plus 5, 6 plus 3, 6 plus 3, 2 plus 9, 2 plus 9, 4 plus 6, 4 plus 6, 3 plus 1, 3 plus 1, 1 plus 3, 1 plus 3. అలా ప్లస్ చేసుకుంటాం. 1 plus 1 2, 3 plus 2 5, 5 plus 1 6, 7 plus 5 12, 6 plus 3 9, 2 plus 9 11, 4 plus 6 10, 3 plus 1 4, 1 plus 3 4. అలా ఏ ప్లస్ బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో మనకు కావాల్సింది ఏ మైనస్ బి. ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్లో ఏ మైనస్ బి వేస్తాం. అలాగే సేమ్ ఇలాగే ఏ ప్లస్ బికి అప్లై చేసినట్టు ముందు ఏ వాల్యూ వేసుకుంటాం, క్వశ్చన్లో ఇచ్చిన ఏ వాల్యూ ముందు వేసుకుంటాం, మైనస్ పెట్టుకుంటాం. అలాగే క్వశ్చన్లో ఇచ్చిన బి వాల్యూ ముందు వేసుకుంటాం. అంటే ఏ వాల్యూ ముందు వేసుకుంటాం క్వశ్చన్లో ఇచ్చింది, అలాగే బి వాల్యూ క్వశ్చన్లో ఇచ్చింది వేసుకుంటాం, మైనస్ పెట్టుకుంటాం. అదే ఏ మైనస్ బి. ఏ రో కారో సబ్ట్రాక్ట్ చేయాలి. 1 minus 1, 1 minus 1, 3 minus 2, 3 minus 2, 5 minus 1, 5 minus 1, 5 minus 1, 7 minus 5, 7 minus 5, 6 minus 3, 6 minus 3, 6 minus 3, 2 minus 9, 2 minus 9, 4 minus 6, 4 minus 6, 3 minus 1, 3 minus 1, 1 minus 3. అలా సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 1 minus 1 అంటే 0, 3 minus 2 అంటే 1, 5 minus 1 అంటే 4, 7 minus 5 అంటే 2, 6 minus 3 అంటే 3. ఇక్కడ 2 వాల్యూ చిన్నది వచ్చింది, 9 వాల్యూ పెద్దది వచ్చింది. చిన్న వాల్యూ ముందుండి పెద్ద వాల్యూ వెనకుంటే మైనస్ వస్తుంది. 2 minus 9 minus 7. అలాగే ఇక్కడ కూడా సేమ్, చిన్న వాల్యూ ముందుండి పెద్ద వాల్యూ వెనకుంటే మైనస్ వస్తుంది వాల్యూ. 4 minus 6 minus 2, 3 minus 1 2. ఇలాగే సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేస్తాం. చిన్న వాల్యూ ముందుండి పెద్ద వాల్యూ వెనకుంటే మైనస్ వస్తుంది వాల్యూ. 1 minus 3 minus 2 ఇక్కడ వేసాం వాల్యూ. ఇదిగోండి ఈక్వల్ టు 0 1 4 2 3 minus 7 minus 2 2 minus 2. దీనికి సంబంధించిన సబ్ట్రాక్షన్ ఇక్కడ వేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇలాగా ఇక్కడ ఇచ్చాడు కదా క్వశ్చన్లో. థర్డ్ క్వశ్చన్ 2 into a plus 3 into b, అది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. థర్డ్ క్వశ్చన్ 2 into a plus 3 into b. ముందు క్వశ్చన్లో ఇచ్చిన ఏ వాల్యూని 2తో మల్టిప్లై చేయాలి, క్వశ్చన్లో ఇచ్చిన బి వాల్యూని 3తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం 2తో మొత్తం రోస్ అన్నీ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మొత్తం రోస్ అన్నిటికీ 2తో వేసుకుంటాం మల్టిప్లికేషన్. ప్లస్ ఇక్కడ కూడా బి వాల్యూ మొత్తం రోస్ అన్నీ 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి రోస్ అన్నీ 3తో వేసుకుంటాం. పక్కన బ్రాకెట్ పెట్టడం అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. ఇప్పుడు మొత్తం 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇలా వేసుకుంటాం. 2 into 1, 2 into 3, 2 into 5, 2 into 7, 2 into 6, 2 into 2, 2 into 4, 2 into 3, 2 into 1.
మొత్తం క్వశ్చన్ అంతా 2తో మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ ఏ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు, ప్లస్ 3 ఇంటూ బి అంటే మొత్తం బి క్వశ్చన్ అదే బీలో ఇచ్చిన వాల్యూ అంతా 3తో మల్టిప్లై చేస్తాం. 3 ఇంటూ 1, 3 ఇంటూ 2, 3 ఇంటూ 1, 3 ఇంటూ 5, 3 ఇంటూ 3, 3 ఇంటూ 9, 3 ఇంటూ 6, 3 ఇంటూ 1, 3 ఇంటూ 3. ఇప్పుడు మొత్తం బి వాల్యూ అంతా 3తో మల్టిప్లై చేస్తాం, ఏ వాల్యూ అంతా 2తో మల్టిప్లై చేస్తాం. ఏబి అంతా ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు. బ్రాకెట్ ఎందుకు పక్కన పెట్టుకున్నాం? మల్టిప్లికేషన్ కోసం. ముందర వాల్యూ ఏమో మల్టిప్లై చేయాల్సింది, దేంతో మల్టిప్లై చేస్తాం? 2తో మల్టిప్లై చేస్తాం. సేమ్ రూల్ ఇక్కడ అప్లై అవుతుంది. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 5 10, 2 ఇంటూ 7 14, 2 ఇంటూ 6 12, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 4 8, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 1 2. 2తో మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ అంతా మారిపోయింది, క్వశ్చన్లో ఉన్న ఏ వాల్యూ అంతా మారిపోయింది. ప్లస్ నెక్స్ట్ ఇది 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 5 15, 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 9 27, 3 ఇంటూ 6 18, 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 3 9. ఇప్పుడు మొత్తం బీలో ఇచ్చాడు కదా, బి క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఆ బి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ అంతా 3తో మల్టిప్లై చేస్తే ఇలా మారిపోయింది. అది 2. ఇప్పుడు ఇక్కడ 2a ఇది ఈ వాల్యూ, 3b ఈ వాల్యూ, రెండింటికి ప్లస్ చేయాలి. అంటే ముందు ఏ వాల్యూ 2తో మల్టిప్లై చేయాలి, బి వాల్యూ 3తో మల్టిప్లై చేశాక ఈ రెండు వాల్యూస్ వచ్చినాయి, అది ప్లస్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఏ రోకి ఆ రో ప్లస్ చేస్తాం. 2 ప్లస్ 3 2 ప్లస్ 3, 6 ప్లస్ 6 6 ప్లస్ 6, 10 ప్లస్ 3 10 ప్లస్ 3, 14 ప్లస్ 15 14 ప్లస్ 15, 12 ప్లస్ 9 12 ప్లస్ 9, 4 ప్లస్ 27 4 ప్లస్ 27, 8 ప్లస్ 18 8 ప్లస్ 18, 6 ప్లస్ 3 6 ప్లస్ 3, 2 ప్లస్ 9 2 ప్లస్ 9 ప్లస్ చేయాలి. 2 ప్లస్ 3 5, 6 ప్లస్ 6 12, 10 ప్లస్ 3 13, 14 ప్లస్ 15 29, 12 ప్లస్ 9 21, 4 ప్లస్ 27 31, 8 ప్లస్ 18 26, 6 ప్లస్ 3 9, 2 ప్లస్ 9 11. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 2a ప్లస్ 3b ఇది ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫోర్త్ క్వశ్చన్ 5a అంటే లాస్ట్ ఈ క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫోర్త్ క్వశ్చన్ 5a. 5a అంటే అర్థం ఈ ఏ వాల్యూని 5తో మల్టిప్లై చేయాలి. 5a అంటే అర్థం 5 ఇంటూ ఏ అని. 5a అంటే అర్థం 5 ఇంటూ ఏ అంటే మొత్తం ఏలో ఉన్న వాల్యూస్ అన్నీ 5తో మల్టిప్లై చేయాలి. అదే ఫోర్త్ క్వశ్చన్ 5a అంటే 5 ఇంటూ ఏ అంటే మొత్తం ఏ క్వశ్చన్ అంతా 5తో మల్టిప్లై చేయాలి. ఇటు ముందు మనం మల్టిప్లై చేయాల్సింది ముందు వేస్తాం 5, ఏలో ఉన్న వాల్యూస్ బ్రాకెట్లో వేసుకుంటాం, అది మల్టిప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 ఇంటూ 1 5 ఇంటూ 3 5 ఇంటూ 5 5 ఇంటూ 7 5 ఇంటూ 6 5 ఇంటూ 2 5 ఇంటూ 4 5 ఇంటూ 3 5 ఇంటూ 1. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూస్ అన్నీ 5తో మల్టిప్లై చేస్తాం. 5తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ముందు 5 వేస్తాం, బ్రాకెట్లో పక్కన మల్టిప్లై చేయాల్సిన వాల్యూ కాబట్టి బ్రాకెట్లో వాల్యూస్ ఏ వాల్యూ వేస్తాం. ఓకే అండి. 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 5 25, 5 ఇంటూ 7 35, 5 ఇంటూ 6 30, 5 ఇంటూ 2 10, 5 ఇంటూ 4 20, 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 1 5. 5 ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. 5 ఇంటూ ఏ అనేది ఎలా వస్తుంది? క్వశ్చన్లో వచ్చిన ఏ వాల్యూని 5తో మల్టిప్లై చేయాలి.